కొత్త విత్తనం వచ్చింది, బాగుంటది ఇది 729 విత్తనం చూడండి అని చెప్పారు. చూసాం, ఒక 20 ప్యాకెట్లు తెచ్చేసాం, బాగుంది. ఇది తాలు లేదు శాతం, కాయ కూడా లాస్ట్ చివరి దాకా చూడండి మీరు, చివరి దాకా మొదల్లో ఏ సైజు ఉందో చివరిలో కూడా అదే సైజు ఉంది, బాగా కాసింది. ఇది ఎకరానికి 40 నుంచి 35 క్వింటాల మధ్యలో వస్తుంది. తాలు కూడా కాలేదండి, బాగుంది సీడు. మీరు ఒకసారి సీడు కింది నుంచి పై దాకా కూడా ఒకే రకంగా పొడుగు, ఎక్కడ సైజు తగ్గలేదు, కాపు అంత బాగుంది. కలర్ కూడా ఒక్క తాలు కూడా చూడండి, తాలు శాతం లేదు, ఎరుపు బాగుంది. గింజ శాతం కూడా ఎక్కువ ఉంది, మనకు తూకాలు కూడా బాగా వస్తాయి, హై రేట్ పడే అవకాశాలు ఉంది. ఇది మంచి విత్తనం, ముదురు ఎరుపు రంగు, చాలా బాగుంటది. ఇది కాయ నుండి గింజ ఉంటది. మెయిన్ ఏంటంటే కింద ఏ సైజు ఉందో కాయ చివర్లో కూడా అదే సైజు ఉంటది. ఇది అంతేకాకుండా ఈ కాయలో గింజ శాతం చాలా ఎక్కువ ఉంటది, బరువు తోకలు బాగా వస్తాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే ఇందులో తాళ అనేది ఉండదు, కొన్ని తెగుళ్ళు కూడా తట్టుకొని అధిక దిగుబడి ఇస్తుందండి. ఇది సాగర్ సీడ్స్ వారి బిల్లా 729 విత్తనం కొన్ని తెగులని, ఈ నల్లిని కూడా కొన్ని తట్టుకొని కాసింది. ఈ కలర్ ముదురు ఎరుపు రంగు అండి. ఇది దీంట్లో తాలు శాతం అలాంటిది ఏమి ఉండదు, చాలా బాగా కాసిందండి ఈ విత్తనం. ఈ విత్తనం అయితే రైతుకైతే కొన్ని యాజమాన్య పద్ధతులకు తక్కువ అయినా కానీ రైతుకు అంత లాభం చేకూర్చుదండి ఇది విత్తనం. దీంట్లో తాలు శాతం అసలు లేదు. పూర్తి ఇప్పుడు కోసి చూసుకున్నప్పుడు మనం కళ్ళం కూడా కొత్త కోసింది, కళ్ళం చూసుకున్నా కానీ ఆ కాయలు బేరీ చేసుకున్నా కానీ అలా తాలు శాతం చాలా తక్కువ ఉంటుంది. ముఖ్యంగా కూలీలకు కూడా తెంపడానికి కూడా చాలా అనువుగా ఉంటుందండి. కొన్ని ఇంతకుముందు అయితే కొన్ని వేరే విత్తనాలు చూసుకుంటే ఒక్కాయ తెంపితే ఆ కాయతో పాటు పచ్చికాయ కూడా పీక్కొని వస్తుంది, జడ్డలు పీక్కొని వస్తాయి. ఎలాగుంటుంది ఏంటంటే ఓన్లీ చూడండి ఇట్లా కాయలు ఓన్లీ ఏ కాయ పట్టుకుంటే ఆ కాయ తెగుతుంది. ఇట్లా సింపుల్గా ఒక సింగిల్ కాయ తెగుతుంది. కాయ కూడా ముదురు ఎరుపు కలర్ అండి. ఇది రైతుకి చాలా లాభదాయకమైందండి. ఇది రైతులకి ఎంతో మేలు చేకూరుతుంది. ఈ విత్తనాలు రైతు సోదరులను కనీసం ఒక ఎకరానికైనా ఈ విత్తనాలు వాడి దిగుబడి పొందాలని రైతులు కోరుకుంటున్నామండి. అంటే ఇంకో విషయం అడగడం మర్చిపోయాను, అంటే ఈ సాయి కృష్ణ స్వీట్స్ అనేది ఖమ్మం జిల్లాలోనే అత్యధిక ఫేమస్ అని నేనైతే విన్నాను. అంటే ఇతనికి ఎవరు సలహా ఇచ్చారంటే దీని గురించి మీకు ఎవరు సలహా ఇచ్చారు? ఇలాంటి ఒక పంట మీరు ఎవరైనా వేసిన పంటను చూసి వేశారా, లేదంటే మీరు మీ నుంచే ప్రయత్నించారు? అంటే ఎలా మీకు ఎవరు చెప్పారు దీని గురించి? లేదండి, మా ఫ్రెండ్ ఒక అతను కొండాపురంలో పోయిన సంవత్సరం వేశారని చెప్పాడు, చూపించాడు కూడా, చూసా. అది కూడా బాగానే ఉంది, అయితే కొంత పెట్టుకుందామని నేను ఉద్దేశంతో అడిగితే ఒక 20 ప్యాకెట్ ఇచ్చాడు 2 ఎకరాలకి. తర్వాత ఏమన్నంటే నారు శాతం బాగా వచ్చింది, పుట్టేటప్పుడే మంచిగా నారు మొక్కలు బలంగా పుట్టాయి. ఆ సీడ్ కూడా బాగుంది. మురళీ గారు కొట్టుకుపోయినాం, కొట్టుకాడ మాట్లాడి ఛాన్స్ సేపు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా చూశాను కాబట్టి, నేను ఏంటంటే ఫీల్డ్ చూశాను కాబట్టి ఈ సంవత్సరం వేయగలిగాను. బిల్లా 729 బాగుంది, ఎవరైనా రైతులు వేసుకోవచ్చు. దీనికి ఏంటంటే ఎటువంటి నల్లిని తట్టుకునే కెపాసిటీ, ఏ మొక్కకు ఇటువంటి హాని జరగకుండా ఉంటుంది. హైట్ కూడా మీకు 5 ఫీట్స్ గ్యారంటీ, 5 ఫీట్స్ నా ఎత్తుంది చూడండి మీరు, మీకు హైట్ పెరిగిద్ది. మార్కెట్లో కూడా హై రేట్ పడే అవకాశాలు ఉంటుంది, హై రేట్ పడిద్ది కూడా. ఎందుకంటే ఇలాంటి కలర్ కూడా లేదు అక్కడ మార్కెట్లో, వచ్చినా కూడా అంత నల్లి పెయిన్ పడ్డాయి కాబట్టి అంత క్లియర్గా లేవు. పెయిన్ పడలేదు కాబట్టి నీట్గా ఉంది కాబట్టి మంది హై రేట్ పడిద్ది. ఇంకో విషయం ఏంటంటే ఈ సాగర్ సీడ్స్ వారి బిల్లా 729 వేయడం వల్లనే ఇలాంటి ఒక అద్భుతమైన పంట అయితే మనకు చేతికి రావడం జరిగింది. మీరు ఈ పంటని ఒక ఎకరాకు ఒక 20 ప్యాకెట్లు వాడి మొదట చూడండి, మీకైతే ఖచ్చితంగా ఒక 3-4 నెలలు మీకు ఒక అద్భుతమైతే కనపడుతుంది. దాని ద్వారా మీరు మరిన్ని ఎకరాలకు మీరు ఒక అద్భుతమైన పంటని అయితే వేసుకోవచ్చు. మీకు ఈ సీడ్స్ ప్రతి ఒక్కరు, అంటే ఈ సీడ్స్ ఎక్కడ దొరుకుతాయంటే బేసిక్ గా ఖమ్మం జిల్లాలో, ఖమ్మం వాసులకైతే ఇది ఒక అద్భుతమైన చెప్పొచ్చు. అండ్ చుట్టుపక్కల ప్రాంతాలు ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బిల్లా 729 వేయడం వలని ఇలా ఒక తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే ఒక పంటనైతే మనం తెచ్చుకోవచ్చు. ఈ యొక్క వీడియోని మీకు తెలిసిన ఒక 10 మంది రైతులకైతే పంపించండి, ఎందుకంటే రైతు బాగుంటేనే మనం బాగుంటాం, మన ఊరు బాగుంటుంది. సో మీరు తప్పకుండా ఈ వీడియోని రైతులకి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.